మనం ఇప్పుడు మనిషి యొక్క మానసిక వికాసంలో అతి ముఖ్యమైనటువంటి చదువును గురించి చెప్పుకుందాం. మనం చాలా మంది మేధావుల గురించి నిత్యం మాట్లాడుకుంటూ ఉంటాం. వారు వ్యాపారస్తులు కావచ్చు, రచయితలు కావచ్చు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, నిత్యం పరిశోధనలు చేస్తూ ఉండే శాస్త్రవేత్తలు కావచ్చు. ఇలా ఎవరి గురించి చెప్పుకున్నా వారు అంత గొప్ప మేధావిగా ప్రపంచానికి పరిచయం అవడానికి గల కారణం ఏమిటంటే వారు నిత్యం చదువుతూ ఉంటారు. అంటే చదవడం అనే దానిని వారు ఒక అలవాటుగా మార్చుకున్నారు. కాబట్టి 40-50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వారు ప్రపంచానికి ఒక గొప్ప మేధావిగా పరిచయం అవుతున్నారు. కానీ మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే మన పిల్లల్ని చదువు అంటే మంచి మార్కులు సంపాదించాలి, ర్యాంకు సంపాదించాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి అన్నట్లుగా, సర్టిఫికెట్ల కోసం అన్నట్లుగా వారికి చదువును గురించి తెలియజేస్తున్నాం. కానీ నిత్యం చదవడాన్ని ఒక అలవాటుగా మార్చేటట్లుగా, ఆ చదువుకున్న దానిని ఆస్వాదించేటట్లుగా వారికి మనం అలవాటు చేయలేకపోతున్నాం. అందుకే కొంతకాలం తర్వాత వారు పుస్తకాన్ని తీసినట్లయితే తలపోటు వస్తుందని, నిద్ర వస్తుందని రకరకాల కారణాలు చెప్పి ఆ పుస్తకం అనే దానిని ఒక పెనుభూతంగా చూస్తున్నారు. దాని వలన ఆ పుస్తక పఠనం వలన కలిగేటటువంటి అనేక లాభాలను వారు పొందలేకపోతున్నారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే పిల్లలకు నిత్యం చదవడాన్ని ఒక అలవాటుగా చేసి ఆ చదివిన దానిని అర్థం చేసుకొని ఆస్వాదించేటట్లుగా, ఆనందించేటట్లుగా మనం పిల్లలను తయారు చేస్తే వారు కూడా ప్రపంచానికి ఒక గొప్ప మేధావిలాగా పరిచయం అవుతారు. కాబట్టి పిల్లలకు ముందుగా మనం చదవడం నేర్పాలి. చదివిన దానిని అర్థం చేసుకోమనాలి. అర్థం చేసుకొని ఆస్వాదించేటట్లుగా, ఆనందించేటట్లుగా వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ ఆ చదివినటువంటి విషయాన్ని, అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని పక్కన ఉన్నటువంటి తన మిత్రులకి, బంధువులకి, తల్లిదండ్రులకి వివరించగలగాలి. ఆ విషయాన్నే కొంతమంది గ్రూప్ లో వారు వివరించగలగాలి. అలా ఒక కంప్లీట్ గా ఒక పుస్తకాన్ని చదివిన తర్వాత ఒక వేదిక మీదకి ఎక్కి ఆ పుస్తకం గురించి అందరికీ అర్థమయ్యేటట్లుగా వారు చెప్పగలిగితే అప్పుడు వారు నిజమైన విద్యావంతులుగా మారినట్లుగా మనం చెప్పవచ్చు. కాబట్టి నిత్యం చదవడం అలవాటు చేసుకోవడమే రియల్ ఎడ్యుకేషన్ లో ఒక భాగం.